ప్రభు అయిన యేసుక్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సాయంకాల సమయంలో లేదా ఈ ఉదయకాల సమయంలో వాస్తవానికి మీ అందరికీ యేసయ్య నామంలో నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వర్తమానం వినడానికి ప్రోత్సాహపరిచే ఈ సంక్షిప్తమైనటువంటి ఈ సమాచారం వినడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేదో పెద్ద ప్రసంగం అయితే కాదు, ఎవరిని విసిగించడానికో వేధించడానికో కాదు. ఆసక్తి ఉన్నవారు ఏ ఒక్కరు విని చూచి ప్రభు కొరకు పురికొల్పబడితే అదే నాకు 10,000 కోట్లతో సమానం, అంతకంటే విలువైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీ అందరితో నేను షేర్ చేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని హృదయంలో సంఘము, ఇక దేవుని పరిశుద్ధులైన విశ్వాసుల యొక్క సహవాసము, స్థానిక సంఘము యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని పట్ల దేవునికి కలిగి ఉన్నటువంటి వైఖరి ఏమిటి అనేటటువంటి విషయాన్ని చాలా కాలంగా చదువుతూ ఉన్నాను. లేఖనానుసారమైనటువంటి అధ్యయనం చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో దాని యొక్క ప్రాధాన్యతను విస్మరించినటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. సంఘము, దేవుని వాక్యం ఏం చెప్తున్నదో, సంఘాన్ని గురించి దేవుని పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్తున్నదో అది మనం చూద్దాం. ఈ సంఘాన్ని గురించి ఎవరి ఆలోచనలు వారు పెట్టుకొని ఉండకుండా ఈ సంఘమును గురించి దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో ఏమి రాశారు? ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, క్షమించండి, నేను 2లో చదువుతున్నాను. 3వ అధ్యాయం 21లో ఇలా వ్రాయబడింది. ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. సంఘములో దేవుడు తరతరముల వరకు తాను మహిమ పొందాలనేటువంటి ఆశ, ఆకాంక్ష దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి పైన మానవుడు నిర్మించినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కంటే కూడా దేవుడు తానే స్థాపించిన ఈ పరిశుద్ధమైన సంఘము, దేవుని సొత్తైన ప్రజలు ఆ సంఘములో భాగస్వాములై ఆయన యొక్క శరీరంలో అవయవములుగా, పరిశుద్ధమైన రాళ్లుగా, సజీవమైనటువంటి రాళ్లుగా వారు కట్టబడుచు ఆయన పరిశుద్ధ శరీరంలో, ఆయన అవయవములుగా మనం చేయబడుతున్నాం. దీని యొక్క కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఈ సంఘమునకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఈ సంఘము ద్వారా దేవుడు ఈ లోకంలో ఏమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మనం చాలా సునాయాసంగా గ్రహించుకోగలుగుతాం. పరిశుద్ధ లేఖనము మనం చెప్పే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే తప్పక దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అయితే ఇవాళ మనం ప్రతి స్థలంలో కూడా ఈ
సంఘమును గూర్చి ప్రతి ఒక్క వ్యక్తి వారి వారి ఉద్దేశములనే ప్రజల మధ్యలో చెబుతూ ఉన్నారు. అదే కొంచెం బాధాకరంగా ఉంటుంది. అయితే ప్రభు చిత్తమైతే రాగల మరి వారాల్లో దినాల్లో ప్రభు నాకు సమయం అనుగ్రహించే కొలది ఎక్కువగా ఈ అంశం పైన దేవుని ప్రియబిడ్డలు ఎవరో ఎక్కడో ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, కొద్దిమందే ఉంటారు, ఆసక్తి కలిగిన వారు దీన్ని నాతో కలిసి అధ్యయనం చేయాలని ప్రేమతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కొద్దిమంది ఉన్నారో వారు తప్పక చూస్తారు. మరి మీరు కూడా ఆసక్తి ఉన్నట్లయితే తెలియచేయండి. నేను ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా అనేకమైనటువంటి విషయాలు అందులో షేర్ చేస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు ఈ పేజ్ని ఫాలో చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుని సంఘం యొక్క ప్రాధాన్యత మరి మనం గుర్తించి ఆ సంఘము ఎలా ఏర్పడింది, ఏ ఉద్దేశం చొప్పున ఆయన దీన్ని స్థాపించారు, ఈ సంఘములో కీలకమైనటువంటి తాను తలపెట్టిన తన ప్రజల ద్వారా తాను సాధించదలచినటువంటి ఈ యుగముల పూర్వమే ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను మరి ప్రభు చిత్తమైతే రేపు పగటిపూట మరికొన్ని విషయాలు నా ప్రియ సహోదరులైన ఆసక్తి కలిగిన ఓన్లీ ఫర్ సీరియస్ పీపుల్ హూ హ్యావ్ ఎ డిజైర్ టు లెర్న్ and to understand what God has revealed in His unfailing word in the Bible concerning the church which He started. స్థానిక సంఘముల యొక్క ప్రాధాన్యత. సంఘము అనేసరికి ఒకటే లేదు, సంఘములు అని మనం వాటి గురించి ఉచ్చరించవలసి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంఘాలలో తన మహిమను బయలుపరుచున్నవాడు, ఆయా స్థలములలో వ్యాపించున్నటువంటి దేవుని సొత్తైన ప్రజల యొక్క మధ్యలో తన సంఘమును వర్ధిల్ల చేయుచున్న దేవుడు యుగ యుగములు మహిమ పొందును గాక. ఇప్పుడు ఇదైతే ఉపోద్ఘాతంగా నేను సరైన రీతిలో నేను ప్రజెంట్ చేయలేకపోయాను, కానీ డే టైంలో మరి ఎక్కువగా నేను స్వేచ్ఛగా మీ అందరితో దేవుని మంచి వాక్య సత్యాలను మీతో పంచుకుంటాను. ఎవరినో మెప్పించడానికో ఇంకోటి కాదు, కానీ ఎవరితో పోటీలో ఉండో ఏదో కాదు. ఇది నా ప్రయాస కేవలము నేను ప్రేమించే దేవుని వాక్యము, నన్ను ప్రేమించిన నా ప్రభువు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడమే నా ధర్మం. సరే, అనుచరులైన ఫాలోవర్స్గా ఉన్న ప్రియ సహోదరులందరూ కూడా తప్పక ఈ పేజీని ఫాలో చేస్తూ మీ స్నేహితులను ప్రోత్సహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రభు చిత్తం అయితే రేపు పర్యాయం కలుద్దాం. ప్రార్థన అవసరాలు ఉంటే తెలియచేయండి, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ సమృద్ధిగా తన కృపలో వర్ధిల్ల చేసి ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమెన్. కృపమేడ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ తరుణాన్ని బట్టి వందనాలు. ఇటువంటి సమయాలు మాకు అనేకం ఇచ్చి అనుగ్రహించి సరి అయిన రీతిలో వాక్య ధ్యానము చేయనట్లు కేంద్రీకరింపజేసి మనసును లక్ష్యం ఉంచి మా దృష్టి అటు ఇటు మరల్చబడకుండా, మా శరీర బలహీనతలను బట్టి సమయం వృధా చేయకుండా, నేత్ర బలహీన దృష్టిని బట్టి మరి ఏ విషయంలో కూడా తప్పు జరగకుండా అన్ని విషయాలలో నీ సార్వభౌమ చిత్తాన్ని మేము ఎరిగి దానికి లోబడి మా జీవితాంతం వరకు నిన్ను నమ్మకంగా సేవించే ధన్యకరమైన అనుభవం నాకును మా ప్రియులకు అనుగ్రహించమని. ఇంకా ఎవరైతే నిన్ను నమ్ముకోలేదో నరకాగ్ని పాలు కావడం తథ్యం గనుక అటు వారి అందరినీ ప్రేమతో, ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు గనుక నీ కృపగల హస్తములు చాపి వారిని ముట్టి పట్టుకొని నీ వైపు ఆకర్షించుకొని నీ సత్యములో వారిని ప్రతిష్ఠించుకొని నీ వేచి ఉన్నావు గనక నీ తరుణం త్వరగా వారు సద్వినియోగపరచుకున్నట్లు కృపద ఇచ్చేయం. మమ్మల్ని అందరినీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మా కుటుంబం బిడ్డలను కృపగలిగిన మీ హస్తాలకి సమర్పిస్తూ మా పరిచర్య యావత్తును దీవించమని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనామలను మీకే సమర్పించి మిక్కిలి వినయంతో విశ్వాసంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినాన
పగటిపూట మిమ్మల్ని కలుసుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.